ఈ దిన వాగ్దానం రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20 వచనము. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. దేవుడే సమస్తమునకు సమాధానకర్తయై ఉన్నాడు. అపవాది అనగా సాతాను ఈ లోకంలో ఎటు చూసినను గలిబిలి, గందరగోళం, గజిబిజి జీవితాల్ని సృష్టిస్తూ ఉన్నాడు. మనం అనేకసార్లు వాడు ఉరియొడ్డే ప్రతి దానిలో చిక్కుకుంటూ క్రైస్తవ జీవితాన్ని మనము జీవించలేకపోతూ ఉన్నాము. అనేకసార్లు పడిపోతూ ఉంటాము. అయితే దేవుడు అపవాది మీద మనకి విజయాన్ని ఇచ్చాడు. పాపం మీదను, లోకం మీదను, సాతాను మీద మనకి విజయం. ఇది యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యత, అది గొప్ప కృపయే ఉన్నది. అయితే మనము దేవునికి అప్పగించుకోవాలి. మనము మన సొంత నిర్ణయాలను అనుసరించి ఎప్పుడైతే దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయమును, దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతని మనం ఇవ్వనప్పుడు మన జీవితంలో కేవలం మన కొరకే మాత్రమే మనం పనిచేస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే బలహీనమైనటువంటి సమయము మనకి దొరుకుతుందో, బలహీనమైనటువంటి పరిస్థితుల్ని మనకి వచ్చినప్పుడు మనం పడిపోతూ ఉంటాము. శోధనలో పడిపోతూ ఉంటాము, లోకంలో పడిపోతూ ఉంటాము. క్రైస్తవ జీవితాన్ని విశ్వాసంతో అంతకంతకు అభివృద్ధి చెందుతూ ముందుకు కొనసాగించలేము. అటువంటి పరిస్థితుల్లో సాతాను మన మీద విజయం ఉండి వాడు గర్విస్తూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు. అయితే మరి ఇటు అపవాదికి చోటు ఇవ్వకుండా పాపం మీద, లోకం మీద, సాతాను మీద దేవుడు మనకి విజయం ఇచ్చాడు కనుక మనము బలహీనలం కాక మనల్ని మనము దేవునికి అప్పగించుకొని దేవుని శక్తిని ఆశ్రయించినప్పుడు ఆయన మనకి ప్రతి విషయంలో సహాయం చేయవాడై ఉండి సాతానుని మన కాళ్ళ కింద శీఘ్రంగా త్రొక్కించేస్తాడు. అంటే వాడికి మన మీద విజయం ఉండదు, వాడు మనల్ని ఏమీ చేయలేడు. ఎప్పుడైతే మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటామో, ఎప్పుడైతే మనము దేవునికి ప్రాముఖ్యతని అన్ని విషయంలో ఇస్తూ దేవుణ్ణి అధికంగా ప్రేమించే వారమై ఉండి ఆయన కొరకై జీవిస్తామో, అపవాది మనల్ని ఏమీ చేయలేడు. అటు ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప మనకెల్లప్పుడూ సదాకాలం తోడుగా ఉంటుంది. కనుక ఈ వాగ్దానాన్ని గట్టిగా చేతపట్టుకొని బలపడుతూ విశ్వాసంతో ప్రార్థిస్తూ ముందుకు కొనసాగుదాం.